హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్పి టీవీ. నేను మీ విజయరామ్ శెట్టి. ఇక న్యూస్ అప్డేట్కి వస్తే, తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఆ వ్యాఖ్యలు ఏంటో ఒకసారి మనం ఇప్పుడు న్యూస్ అప్డేట్లో చూస్తున్నాం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే దానిపై ప్రాథమిక అంశాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఎలా ప్రకటిస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే దేవుడికి రాజకీయాలను దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే నాయకులు సత్యమేవ జయతే, మేము అనుకున్నదే నిజమైంది అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం ప్రాయశ్చిత దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మీడియా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ప్రస్తావించగా దీనికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ, సుప్రీంకోర్టు కేవలం డేట్ విషయంలో మాత్రమే కన్ఫ్యూజన్తో ఉంది, అంతేగాని లడ్డూలో కల్తీ జరగలేదు అనే విషయం చెప్పలేదు కదా. కేవలం ఈ ప్రసాదం విషయంలోనే కాదు, గత 5-6 ఏళ్లుగా ఇలాంటి ఉల్లంఘనలు చాలా జరిగాయి. మా ప్రభుత్వం వాటిపై చర్య తీసుకుంటుంది. గత 5-6 ఏళ్లుగా ఏదో ఒక అపవిత్రం జరుగుతుంది. దాదాపు 219 ఆలయాలపై అపవిత్రం చేశారు. రామతీర్థంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది కేవలం ప్రసాదం గురించి మాత్రమే కాదు, సనాతన ధర్మ రక్షణ కోసమే ఈ బోర్డును ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక కొత్త ఆలోచనతోనే మేము ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేయడం మొదలుపెట్టాం. ఇది అయిన తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా నేను మాట్లాడతాను. దీని మీద డిక్లరేషన్ అనేది త్వరలోనే మీకు ఇస్తాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించడం ఇప్పుడు కరెక్ట్ కాదని, దీక్ష అయిన అనంతరం తాను ఒక సమయం చూసుకొని ఈ వ్యాఖ్యలపై తాను స్పందిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. సో ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ల కోసం ఫాలో అవుతూ ఉండండి ఆర్ఆర్పి టీవీ. నేను మీ విజయరామ్ శెట్టి.